ప్రపంచమంతా తిరుగుతూ ఒక కిక్ ఇచ్చే కెరీర్ కావాలా? అయితే హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం ఒక సరైన ఆప్షన్ కావచ్చు. పదండి, ఈ రంగంలోని అద్భుతమైన అవకాశాలేంటో ఇప్పుడు చూసేద్దాం. లగ్జరీ హోటలు, పెద్ద పెద్ద క్రూజ్ షిప్పులు, ఇవన్నీ కలలు మాత్రమే కాదు. సరైన దారి ఎంచుకుంటే ఇవే మన వర్క్ ప్లేస్లు కావచ్చు. ఆ ప్రయాణాన్ని ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి గొప్ప జర్నీకి మొదటి అడుగు చాలా ముఖ్యం కదా. ఈ రంగంలో ఆ ఫస్ట్ స్టెప్ సరైన చదువుని ఎంచుకోవడమే. ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయో చూద్దాం. ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి ఒకే దారి లేదు. 12th తర్వాత నేరుగా డిగ్రీ లేదా డిప్లొమాతో స్టార్ట్ చేయొచ్చు. లేదా ఆల్రెడీ ఏదైనా డిగ్రీ ఉంటే ఎంబీఏ లాంటి కోర్సులతో డైరెక్ట్గా మేనేజ్మెంట్ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చు. అంటే మన టైం, మన గోల్స్ని బట్టి సరైన దారిని ఎంచుకునే ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఉంది. సరే, బేసిక్స్ నేర్చుకున్నాక ఇక్కడే అసలు ఫన్ స్టార్ట్ అవుతుంది. నచ్చిన ఫీల్డ్లో స్పెషలైజ్ చేయడం ద్వారానే ఇక్కడ మనం స్పెషల్గా నిలబడగలం. కొన్ని ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ ఏంటో ఫాస్ట్గా చూసేద్దాం. ఫుడ్ అంటే ప్యాషనా, క్రియేటివిటీ ఎక్కువుందా? అయితే క్యూలినరీ ఆర్ట్స్ అంటే వంటకు సంబంధించిన కోర్సులు ఒక అద్భుతమైన ఎంపిక. లేదు, జనాలతో మాట్లాడటం, వాళ్లకి హెల్ప్ చేయడం ఇష్టమంటారా? అయితే ఒక హోటల్కి ఫేస్ లాంటి ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. హోటల్ స్టాండర్డ్స్ని కాపాడటం, గెస్ట్ల కంఫర్ట్ని చూసుకోవటం, ఇలాంటివి చేసే హౌస్ కీపింగ్ కూడా చాలా కీలకమైన విభాగం. ఇక ప్రమోషన్స్, బ్రాండింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే హాస్పిటాలిటీ మార్కెటింగ్ ఫీల్డ్లోకి వెళ్లొచ్చు. పెళ్లిళ్ళు, కార్పొరేట్ మీటింగ్స్ లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం, ఆ థ్రిల్లే వేరు. వీటన్నిటితో పాటు స్లైడ్స్లో, పెద్ద పెద్ద షిప్స్లో పనిచేస్తూ ప్రపంచం చుట్టేయాలి అనుకునేవారికి కూడా సపరేట్ కోర్సులున్నాయి. ఓకే, చదువు, స్పెషలైజేషన్ పూర్తయ్యాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ దారి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఇదే. చాలామంది అనుకుంటారు హాస్పిటాలిటీ అంటే ఓన్లీ హోటల్ జాబ్ అని. కానీ అది అస్సలు నిజం కాదు. ఇది ఎంత పెద్ద ప్రపంచమో చూడండి. హోటళ్ల నుంచి ఫ్లైట్స్ వరకు, క్రూయిజ్ షిప్ల నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు అవకాశాలు ప్రతి చోటా ఉన్నాయి. మరి ఆ ఫీల్డ్స్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి? హోటల్లో చెఫ్ నుంచి ఫ్లైట్లో క్యాబిన్ క్రూ వరకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అంతేకాదు, జాబ్ చేయడమే కాదు, సొంతంగా రెస్టారెంట్ లేదా ట్రావెల్ ఏజెన్సీ పెట్టి బాస్ అయ్యే ఛాన్స్ కూడా ఈ ఫీల్డ్ ఇస్తుంది. సరే, ఈ జర్నీలో సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి? దానివల్ల మనకొచ్చే రివార్డ్స్ ఏంటి? ఇప్పుడు ఆ విషయం మాట్లాడుకుందాం. ఈ ఫీల్డ్లో టాప్లో ఉండాలంటే కొన్ని స్కిల్స్ చాలా ముఖ్యం. ఉత్త డిగ్రీ ఉంటే సరిపోదు. సూపర్ కమ్యూనికేషన్ ఉండాలి. ఏ ప్రాబ్లంనైనా స్మార్ట్గా సాల్వ్ చేయగలగాలి. ఒక్కసారిగా 10 పనులు మేనేజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ఇక అందరూ వెయిట్ చేసే టాపిక్ సాలరీ. మన దేశంలో ఒక ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేస్తే యావరేజ్గా సంవత్సరానికి 3 నుంచి 5 లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మంచి స్టార్టే. కానీ అసలు కథ ఇక్కడ్నుంచి మొదలవుతుంది. నిజమైన గ్రోత్, ఎక్కువ సంపాదన కావాలంటే అప్పుడు మనం ఇంటర్నేషనల్ అవకాశాల వైపు చూడాలి. క్రూజ్ షిప్స్, ఫారెన్ ఎయిర్లైన్స్లో జాబ్ వస్తే ఇక శాలరీ డాలర్స్లో, యూరోస్లో ఉంటుంది. అది కెరియర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. లాంగ్ టర్మ్లో చూస్తే ఒక హోటల్కి జనరల్ మేనేజర్ అవ్వొచ్చు, పెద్ద ఈవెంట్ కంపెనీకి డైరెక్టర్ అవ్వొచ్చు, లేదా టూరిజం కన్సల్టెంట్గా కూడా ఎదగొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ స్కిల్స్కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. సో అవకాశాలకు అస్సలు కొదవుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆతిథ్యం ఇవ్వడం ఒక ప్యాషన్గా ఉండి, కొత్త కొత్త మనుషులతో మాట్లాడటం ఇష్టపడి, ప్రపంచం మొత్తం తిరిగే ఒక గ్లోబల్ కెరీర్ కావాలనుకుంటే హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం ఒక అద్భుతమైన మార్గం. ఇది హోటల్స్, ఎయిర్లైన్స్, క్రూజ్లకే కాదు, స్వంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి కూడా దారులు తెరుస్తుంది. మరి ఈ అద్భుతమైన ఆతిథ్య ప్రయాణం ఎక్కడికి దారితీస్తుంది? ఆ గమ్యాన్ని నిర్ణయించుకోవాల్సింది ఆ ప్రయాణం చేసేవారే.